హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ ఉద్యోగాలకు అనేది మరో నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే 30,041 వేకెన్సీకి అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో వేకెన్సీ అయితే ఉన్నాయండి. అదేవిధంగా మీరు వేరే స్టేట్ కూడా అప్లై అనేది చేసుకోగలరు. మీరు చదివేటప్పుడు అయితే హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆ స్టేట్లో ఉంటే మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఇవైతే ఇక్కడ మీరు గమనించండి. లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 23 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాజెక్ట్ క్లారిటీగానే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ అని చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ గైస్, ఈ వీడియోకి అయితే నేను ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను. దయచేసి లైక్స్ అని చేయండి. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనేది చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై చేసే ప్రాసెస్ అయితే క్లారిటీగా నేను చెప్తాను. ఇదే విధంగా అయితే మీరు మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకోగలరండి. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేయండి మీరు. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే వ్యాలిడ్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే ఫిల్అప్ చేసిన తర్వాత వ్యాలిడ్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది, అదైతే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇది కూడా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి పైన క్లిక్ అని చేస్తే ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది, అది కూడా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు సింపుల్గా అనేది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి మీ ఇక్కడ వెరిఫై అని చేసుకున్న తర్వాత అయితే వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని రావడం అనేది జరుగుతుంది. నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా కన్ఫర్మ్గా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ మెమోలో ఏ విధంగా ఉందో అదే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మేలా ఫీమేలా అని ఇక్కడ చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ ఎనీ ట్రాన్స్జెండర్ వాళ్ళైతే ఇక్కడ మీకు మిగతా ఆప్షన్ అయితే చూపిస్తుంది, వేరే వాళ్ళకైతే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత కమ్యూనిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కమ్యూనిటీ నుంచి ఉన్నారో ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్ అదేవిధంగా ఏడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫీజు 100 రూపీస్ అయితే ఉంటుంది, మిగతా వాళ్ళకైతే ఫీజు అయితే ఉండదు. నెక్స్ట్ టైం చూసుకుంటే మీరు ఏ స్టేట్లో అనేది మీరు ఇక్కడ స్టడీ చేశారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ సర్కిల్ దగ్గర అయితే ఇక్కడ మీరు చూసుకుంటే స్టేట్ అయితే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇయర్ ఆఫ్ స్కూల్ పాసింగ్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి సబ్మిట్ అనేది చేయండి. నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇది మ్యాండేటరీ కాదు, ఒకవేళ ఉంటే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, లేని వాళ్ళైతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిగతావన్నీ అయితే స్కిప్ అని రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్ అనేది ఇక్కడ మీరు ఉంటే ఫిల్అప్ అనేది చేయొచ్చు. దీంట్లో అనేది మీరు ఏం చదివారనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎంప్లాయ్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేని వాళ్ళైతే నో అని ఇస్తే సరిపోతుంది. తర్వాత మీ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫోటో అనేది మ్యాక్సిమం అయితే 50 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది జేపీజీ ఫార్మేట్లో. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. 20 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీరు ప్రీవ్యూ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇయర్ దగ్గర ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సబ్మిట్ అని. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ రావడం జరుగుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూ టు అప్లై పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు ఏ సర్కిల్లో అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏ స్టేట్లో మీరు అప్లై అనేది చేయాలనుకున్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు సింపుల్గా అనేది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది వస్తుంది, అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ ఓటీపీ దగ్గర ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. గైస్, నెక్స్ట్ టైం చూసుకుంటే మీ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్. ఇక్కడ మీరు చూసుకుంటే హౌస్ నెంబర్, తర్వాత స్ట్రీట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత విలేజ్ నేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. మండల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేదా డిస్ట్రిక్ట్ నేమ్ అయినా. నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ యాస్టీస్గా షో అవుతుందండి. ఒకవేళ సేమ్ లేకపోతే అన్టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ అన్టిక్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ అయితే అదేవిధంగా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మొత్తం అనేది. ఇక్కడ ఇది మీరు ఫిల్అప్ చేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఏ సర్కిల్లో పాస్ అయ్యారో మీరు రిజిస్ట్రేషన్లో ఆల్రెడీ ఫిల్అప్ అనేది చేశారు కాబట్టి చూపిస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ బోర్డ్ అని ఇక్కడ మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. టైప్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి.
ఫస్ట్ ఇక్కడ మీరు బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇదైతే మీరు చూపిస్తుంది. గాయస్ ఇక్కడైతే నేను సెలెక్ట్ అని చేశాను. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే రిజల్ట్ టైప్ అనేది ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. గ్రేడ్లో ఉందా లేదా పాయింట్లో అని ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు పాయింట్స్ అయితే చూపిస్తుందండి. మీరు ప్రతి సబ్జెక్ట్లో మీకున్న ఇక్కడ గ్రేడ్ లేదా ఇక్కడ పాయింట్ ఉంటే అవి అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో మీకు ఎంత వచ్చిందని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మీకు ఏముంది, తెలుగా హిందా అని ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ అని చేయండి అండ్ ఎంత వచ్చింది ఇక్కడ మీరు చూస్ అని చేసుకోండి. తర్వాత మ్యాథమెటిక్స్లో మీకు ఎంత వచ్చింది, ఆఫ్టర్ ఇక్కడ జనరల్ సైన్స్లో అనేది, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే సోషల్ స్టడీలో మీకు ఎంత వచ్చింది ఏదైతే ఇక్కడ మీరు చూస్ అని చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ అనేది ఏముంది అనేది ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అది కూడా ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్ అని చేసుకున్న తర్వాత మీ మెమో పైన మొత్తం గ్రేడ్స్ అనేది 8.5 కావచ్చు, అదేవిధంగా 9.5, 10/10 అనేది ఇక్కడ ఉంటే అదైతే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సింపుల్గానే. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూలో మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. గాయస్ నెక్స్ట్ అనేది చూస్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఫస్ట్ అనేది ఏ స్టేట్ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ డివిజన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ డివిజన్లో అప్లై అనేది చేయాలనుకున్నారు ఇక్కడైతే. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఆ డివిజన్లో ఉన్న వేకెన్సీ అయితే చూపిస్తుంది, అదేవిధంగా కేటగిరీ అయితే ఇక్కడ చూపిస్తుందండి. అయితే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో అదైతే ఫస్ట్ ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు సపోజ్గా జనరల్ వాళ్ళైతే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఫస్ట్ నేను చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్లో అయితే ఉంది కాబట్టి ఒకటైతే ఇక్కడ ఇచ్చాను అనుకోండి, తర్వాత ఇక్కడ 2, తర్వాత ఇక్కడ 3, తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే వేరే కేటగిరీ వాళ్ళు ఉంటే వాళ్ళకి తర్వాత అయితే లాస్ట్ కానీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవైతే అన్ని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది మీరు ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే మీరు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. దానికోసం అయితే ఫస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ సర్కిల్ అనేది చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టేట్ అనేది ఫస్ట్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉంటే అయితే చూస్ అని చేసుకున్న తర్వాత డివిజన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ డివిజన్లో సెలెక్ట్ చేసుకున్నారో అది మాత్రమే చూపిస్తుంది. ఏదైతే కొంచెం జాగ్రత్తగా చూస్ అని చేసుకోండి, ఎందుకంటే చాలామంది అనేది ఈ విషయం అయితే తెలియదు. వాళ్ళనేది ఎక్కడైతే మీరు అప్లై అనేది చేశారో అక్కడైతే పెట్టుకుంటారు. అందుకే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చాలా దూరం అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అయిపోయిన తర్వాత మీకు జాబ్ వస్తే డైరెక్ట్గా అక్కడ వెళ్ళే విధంగా అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీ సొంత రాష్ట్రంలో, అదేవిధంగా సొంత డిస్టిక్లో కావచ్చు, సొంత డివిజన్లో కావచ్చు, అక్కడైతే మీరు చూస్ అని చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత అయ్యే దగ్గర ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక టిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కిందికి అయితే 7 ప్రొసీడ్లో వెళ్ళండి. అనేది మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మీరు ఎన్ని ఆప్షన్ ఇచ్చారో ఇక్కడైతే చూపిస్తుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రింట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేసి అయితే మీరు ప్రింట్ అనేది తీసి ఈజీగా అనేది పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.